నమస్కారం. మనతో పాటు డాక్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. క్యాన్సర్‌కి సంబంధించిన దాంట్లో స్పెషలిస్ట్ వారు. వారిని అడిగి క్యాన్సర్ పట్ల అవేర్‌నెస్సు, క్యాన్సర్‌కి ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యము, సర్వీసు, భవిష్యత్తు, ప్రపంచంలోనూ మన దేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, మామూలుగా ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరికో నూటికో, కోటికో ఒకరికి వచ్చేది. పాతకాలంలో దాన్ని రాచపుండు ఏదో అని అన్నట్టుగా నేను చదివాను. ఇప్పుడేమో పెరిగిపోతున్నాయి బాగా. చాలామంది హార్ట్ అటాక్‌తో చచ్చిపోయారని లేతే ఇలా ఉండి వినపడేది. ఇప్పుడేమో క్యాన్సర్‌తో వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఎందుకు ఇంతగా క్యాన్సర్ పెరుగుతోంది? మీరన్నట్లు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనకి ఇన్ జనరల్ ప్రపంచం మొత్తం పెరుగుతుందండి. దాంతోపాటు ఇండియాలో ఎస్పెషల్లీ ఈ మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్‌లో గానీ ఆల్ ఓవర్ ఇండియా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది. క్యాన్సర్ అనేది జనరల్‌గా చెప్పుకోవాలంటే ఒక జబ్బు కాదు. క్యాన్సర్ మల్టిపుల్ ఆర్గన్స్ ఉంటాయి. ఆ బాడీలో హెడ్ టు టూ ఏ ఆర్గన్ కన్నా క్యాన్సర్ రావచ్చు. అండ్ అన్నిటికీ ఒక కారణం అంటూ ఉండదు. పోనీ మనకి క్లియర్‌గా అర్థమయ్యి ఈ క్యాన్సర్ అనే జబ్బుకి ఇది కారణం అని పిన్ పాయింట్ చేయడానికి కూడా కారణాలు అనేటువంటివి చాలా కొద్ది విషయాల్లోనే మనకు అర్థమవుతుంటాయి. అంటే ఉదాహరణకు అందరికీ తెలిసింది ఏంటి అంటే పొగాకు, టొబాకో స్మోకింగ్, టొబాకో చూయింగ్, వాటికి డైరెక్ట్ లింక్ టు ద క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కానివ్వండి, నోటి క్యాన్సరు, నోటి లోభాగంలో, అలాగే నాలుక మీద వచ్చే క్యాన్సరు, అప్పర్ ఏరోడైజెస్టివ్ ట్రాక్ట్ లో వచ్చే క్యాన్సర్స్ అన్నిటికీ కూడా టొబాకో కాజ్ అనేది ఒకటి మోస్ట్ కామన్ అయిపోయింది. ఇవి కాకుండా ఇప్పుడు మోస్ట్ కామన్ సర్వ సాధారణంగా ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్ విషయానికి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, అలాగే మగవారిలో వచ్చే క్యాన్సర్ అయితే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్ అనేవి మోస్ట్ కామన్ గా చెప్పుకోగలం. సో అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే ఎందుకు వస్తున్నాయి ఇవి అని. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఒకటి టొబాకో యూజ్, రెండవది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి లైఫ్ స్టైల్? ఈ రెండు మనకి కొంత గొప్ప అర్థమైనవి. వీటి ద్వారా, వీటి కారణం వల్ల మనకి క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మామూలుగా మీరు చెప్తున్నట్టుగా ఈ పొగాకు, సిగరెట్ స్మోకింగ్ అలవాటు లేకుండా, డ్రింక్ అలవాటు లేకుండా, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, వ్యసనాలు లేకుండా, పల్లెటూరులో చాలా క్రమశిక్షణగా చాలా కాలం పాటు షుగరు, బీపీ కూడా లేకుండా చాలా క్రమశిక్షణ కలిగిన జీవితము, మంచి ఆరోగ్యము ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ అటాక్ అవుతుంది కదా. అది ఎక్కడ ఉంది దాని సీక్రెట్? వీళ్ళకి ఎందుకు వస్తుంది అనుకుంటే కొన్ని రకాల జన్యుపరమైన మార్పులు వాళ్ళ బాడీల్లో కానీ, వాళ్ళ జెనెటిక్ దీంట్లో కానీ వచ్చి ఉండొచ్చు. వీటికి చిన్న చిన్న ఆహారం అంటే స్థూలకాయం, ఒబేసిటీ అనేటువంటిది ఇది తోడవుతుంది. సో ఈ రోజులో చూసినట్టయితే మనం ఒబేసిటీ చాలా ప్రివలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో కూడా ఒబేసిటీ చాలా ప్రివలెంట్గా ఉంది. సో అదే ఒకటి. అండ్ ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్, మనం అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే ఉదాహరణకు పెద్ద పేగులో క్యాన్సర్, అలాగే ప్రాస్టేట్లో క్యాన్సర్, ఇటువంటివి సంక్రమిస్తాయనేటువంటిది కూడా మనకి క్లియర్గా ఉంది. మీరు అన్నట్టు పల్లెటూరులో ఉండేది, వాళ్ళు పొలాల్లో ఉంటారు, పెస్టిసైడ్ ఎక్స్పోజర్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ రావచ్చు. ఇటువంటిది పిహెచ్డి థీసిస్ కూడా చేస్తున్నారు మన వాళ్ళందరికీ. సో దేర్ ఆర్ కొన్ని మనకి అర్థమైనవి ఉన్నాయి, చాలా అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. అంటే నేను కొంతమందిని చూశాను క్యాన్సర్ వచ్చిన వాళ్ళని. వాళ్ళు పల్లెటూరులో ఉంటారు. ఆయన ఏమి పెస్టిసైడ్కి, వ్యవసాయానికి కూడా ఎక్స్పోజ్ అవ్వరు. ఎక్కువ బరువు లేరు. చాలా సాధారణమైన ఐడిల్ వెయిట్ అంటారు కదా, చాలా ఐడిల్ వెయిట్, ఐడిల్ లైఫ్ స్టైలు, ఐడిల్ ఆహార పదార్థాలు, మానసికంగా కూడా చాలా సాత్వికంగా ఉండే వ్యక్తి. ఆయనకు 75 ఏట వచ్చింది. అలాంటి వాళ్ళని కొంతమంది నేను చూశాను. దీన్ని ఎలా చూడాలి? ది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఏజ్. మనం వయసు పెరిగే కొద్దీ, వయసులో బట్టి మనకు అన్ని కూడా రీసైక్లింగ్ సెల్స్ అన్ని జరుగుతుంటాయి. ఈ రీసైక్లింగ్ జరిగే క్రమంలో ఎక్కడో ఒక చోట ఒకనొక జీన్లో అది కొంచెం మ్యూటేషన్ జరగడం, అది క్యాన్సర్గా మారడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఐడియల్ వెయిట్, ఐడియల్ హైట్, ఐడియల్ డయట్ అన్ని ఐడియల్గా ఉంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో అటువంటిది ఇట్ కుడ్ బి క్యాన్సర్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది కదా, దాన్ని ఎలా చూడాలి? చిన్నపిల్లల్లో క్యాన్సర్ అనేటువంటిది దానికి మనకి టోటల్గా అది వేరే పర్స్పెక్టివ్. చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ కొన్ని మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఏ క్యాన్సర్ చిన్నపిల్లల్లో ఏంటంటే ఈ జెనెటిక్ జీన్ మ్యూటేషన్స్, ఎప్పుడైనా మ్యూటేషన్స్లో ఎట్లా ఉంటుందంటే మనకి తల్లి నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఒకటి, తండ్రి నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఒకటి ఉంటుంది. ఒక దాంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా జనరల్గా రెండోది బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే రెండోది కూడా దెబ్బతింటుందో దాన్ని డబుల్ హిట్ అంటాం అన్నమాట. ఆ సెకండ్ హిట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది దాని ఫంక్షన్ కోల్పోయి అది క్యాన్సర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా బ్రహ్మాండంగా తట్టుకుంటారు. వాళ్ళ టాలరెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళది యంగ్ సెల్స్, యంగ్ బాడీ కాబట్టి
దే టాలరేట్ ఇట్ వెరీ వెల్. అయితే చిన్న వయసులో వచ్చినప్పుడు తగ్గటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ తగ్గడానికి అవకాశాలు తక్కువని అనుకోవాలా? ఎలా చూడాలి? వయసు పెరిగే కొద్దీ స్టేజ్ని బట్టి ఉంటాయి తగ్గే అవకాశాలు. ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగినట్టయితే వాళ్ళకి క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఉదాహరణ ఇచ్చారు 74 ఇయర్స్ జెంటిల్మ్యాన్. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ స్టేజ్లో వచ్చినా ఆర్ సెకండ్ స్టేజ్లో వచ్చినా వాళ్ళకి మిగతా ట్రీట్మెంట్స్ ఇవ్వడం కొంచెం కష్టం కావచ్చు. కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి. స్వతహాగా ఆయన వయసు వల్ల ఆయన శరీరం ఆ ట్రీట్మెంట్ని తట్టుకోలేకపోవడం వల్ల, ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఆయనకి అందకపోయిండొచ్చు. క్యాన్సర్ అనేది పర్టికులర్గా ఒక ఏ ఏజ్ నుంచి అవేర్నెస్ రావాలి? ఎలా మనం ముందుగానే మనకు క్యాన్సర్ వచ్చింది ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ స్టేజ్లోనే ఎలా తెలుసుకోవాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు క్యాన్సర్ని మనం ముందుగానే కనిపెట్టగలుగుతామా? సో ఇట్లా అంటే, ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇందాక చెప్పినట్టు అది ఒక జబ్బు కాదు, ఇట్స్ మల్టిపుల్ థింగ్స్ అన్నిటి క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్లో మనం ముందుగా కనిపెట్టగలిగినటువంటి క్యాన్సర్లు అనేవి చాలా తక్కువ. అంటే ఆడవారిలో అయితే అట్లీస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారంలో ఉండేటువంటి క్యాన్సర్స్, వీటిని మనం త్వరితగతిన కనిపెట్టడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. మగవారిలోకి వచ్చేప్పటికి మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈ స్మోకింగ్ వల్ల, టొబాకో చూయింగ్ చేసేదాని వల్ల వాళ్ళకి నోటి భాగంలో వచ్చే క్యాన్సర్స్ చాలా కామన్గా మనం చూస్తుంటాం. వాటిని అట్లీస్ట్ మనం ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజెస్లో కనిపెట్టవచ్చు. కానీ ఈ 3 తీసేస్తే ఇప్పుడు ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్ కానివ్వండి, పెద్ద పేగులో, చిన్న పేగులో వచ్చేటువంటి క్యాన్సర్ కానివ్వండి, ఇవి బయటికి కనిపించవు. బయటికి కనిపించకపోయేటప్పటికి ఏమవుతుందంటే, ఇట్ ఈస్ డిఫికల్ట్. వాటికి ప్రతిసారి స్కానింగ్ చేస్తే కానీ అర్థం కాదు. అట్లా ఎన్ని స్కాన్లు చేయాలి మనకు తెలియదు. ఇప్పుడు మామూలుగా వైద్య పరీక్షలు అనేవి మనం ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ని కలవటం అనేది సర్వసాధారణంగా జరిగే పని. మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవటము 2 రకాలు ఉంటాయి కదా. ఈ 2 సందర్భాల్లో కూడా మామూలుగా ఈ మధ్య పరీక్షలు అనేవి వెళ్ళి టెస్టులు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి బాడీ చెకప్ చేసుకోవడం మంచిది అనేది ఈ మధ్య ప్రచారం జరుగుతుంది. ఈ క్యాన్సర్ దృష్ట్యా మామూలుగా ప్రత్యేకంగా చెకప్లు ఏమైనా ఉంటాయా? బాడీ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్స్, ప్లాన్స్, ఎంప్లాయీ హెల్త్ చెకప్స్ అని ఇవి రెగ్యులర్గా జరిగేటువంటివి. అవి మంచిది, బికాజ్ వాటిలో లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ కొలెస్ట్రాల్ లాంటివి వీటికి సంబంధించి వస్తుంటాయి. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది ఒక ఏజ్ తర్వాతే జనరల్గా మేము రికమెండ్ చేస్తాం. మ్యామోగ్రఫీ అనేది ఇప్పుడు 20 ఏళ్ల నుంచి అమ్మాయిలు కూడా వచ్చి మేము మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చు అని మా దగ్గర అడుగుతుంటారు. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. 40 ఏళ్ళు, 45 ఏళ్ళు పైబడ్డ మహిళలు మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అని చేస్తారు. అది రొమ్ము ఇమేజ్ చేస్తారు. మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే తీయడం అనమాట. సో రొమ్ము గట్టిగా ఉంటుంది కాబట్టి 2 ప్లేట్స్ మీద దాన్ని నొక్కి రొమ్ముని ఇట్లా స్ప్రెడ్ చేసి దెన్ ఎక్స్రే ద్వారా ఇమేజింగ్ చేస్తారు. అలాగే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చేటువంటి సర్విక్స్ క్యాన్సర్కి ప్యాప్ స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు. అలాగే 2 ఆడవారికి మగవారికి కలిసి రికమెండేషన్ పరంగా మనం చూస్తే, మగవారికి అయితే ఎస్పెషల్గా కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్కి 45 ఇయర్స్ తర్వాత ఏజ్లో 3 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలండి. మోషన్లో బ్లడ్ ఏమైనా వస్తుందని ఆ టెస్ట్ చేయించుకోవడం. దెన్ ఒక ఏజ్ తర్వాత పిఎస్ఏ డిజిటల్ ఎగ్జామినేషన్, ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ఒకటి చేసుకోవడం. అంటే ఈ క్యాన్సర్లు స్త్రీ పురుషులు కంపేర్ చేసుకుంటే ఎవరికి ఎక్కువ వస్తున్నాయి? ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పాపులేషన్. ఇప్పుడు పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళ క్యాన్సర్లు ఎక్కువ ఉన్నట్టు, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఆడవాళ్ళ క్యాన్సర్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే జీర్ణాశయం క్యాన్సర్, ఇవే ఎందుకు వస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్కి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు దాంట్లో మనం మోడిఫైబుల్, అన్మోడిఫైబుల్, మన చేతిలో ఉండి మనం చేయగలిగినవి, మనం చేయలేనివి. మనకి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే కనుక ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్, ఫీమేల్ సెక్స్ హార్మోన్ ఎక్కువ వాళ్ళకి ఎక్కువ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఎర్లీ ఏజ్ ఎట్ మెనార్కీ, వాళ్ళు తొందరగా చిన్న వయసులోనే ఆడపిల్లలు పెద్ద మనుషులు అయిపోవడం. దాని తర్వాత ఏంటంటే, ఒకసారి పెద్ద మనిషి అయ్యాక ఫస్ట్ బిడ్డ పుట్టడానికి ఏజ్ ఎట్ ఫస్ట్ చైల్డ్ బర్త్కి ఎక్కువ గ్యాప్ ఉండడం. ఈ ఎక్కువ గ్యాప్లో ఏమవుతుందంటే బ్రెస్ట్కి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంటుంది మెన్స్ట్రువల్ సైకిల్స్ వల్ల. సో రిపీటెడ్గా బ్రెస్ట్లో సెల్స్ కూడా అవి రిపీటెడ్గా రీజనరేషన్, గ్రోత్, రీజనరేషన్ అండ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వచ్చేవి అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఫీమేల్లో సిగరెట్ స్మోకింగ్ వెరీ వెల్ డాక్యుమెంటెడ్ దట్ ఫీమేల్స్ ఎవరైతే ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్, ఆ విషయంలో అవేర్నెస్ బాగానే పెరిగింది, బికాస్ తల్లులైన వాళ్ళు కంపల్సరీగా 6 months అన్న బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేస్తున్నారు. అట్లాగే లేట్ ఏజ్ ఎట్ మెనోపాస్, ఈ పీరియడ్స్ ఆగిపోయే వయసు కూడా ఎక్కువ 55 years వరకు కొంతమందికి ఉంటుంది, 55 or 60 years వరకు కొంతమందికి. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్
ఈ బ్రెస్ట్ క్యాన్సర్. సో జీర్ణాశయంకి ఎలా చూడాలి? జీర్ణాశయంలో మనకి మనం డివైడ్ చేసినట్టయితే అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ట్, మిడిల్ అండ్ లోవర్ డైజెస్టివ్ ట్రాక్ట్ అనుకున్నట్టయితే అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఈసోఫేగస్ అండ్ కొంచెం స్టమక్ పై భాగం. ఇక్కడంతా ఏంటంటే అగైన్ ఆల్కహాల్ కన్సంప్షన్, సిగరెట్ స్మోకింగ్ 2 మెయిన్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది బర్త్ ఇవ్వటం కూడా డేంజరస్ గా చూడాలా హెల్త్ మెడికల్ పరిభాషలో? ఎక్కువ చైల్డ్ బర్త్స్ అయ్యాయి అంటే వాళ్ళ జెనైటల్ ట్రాక్ట్ అంతా కూడా ఎక్కువ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు బ్యాక్టీరియల్ ఎస్పెషల్లీ కొన్ని మనకి సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించిన బ్యాక్టీరియా కొన్ని వైరస్ ఉంటాయి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని. ఆ వైరస్ ఎక్స్పోజర్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళకి ఈ సర్విక్స్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా లావుగా పర్సనాలిటీతో ఉండేవాళ్ళు స్త్రీలు, ఎక్కువ మంది జన్మనిచ్చేవాళ్ళు, పురుషులు కూడా. మనం అమ్మాయి లేడీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు, వాళ్ళు క్యాన్సర్ బారిన పడేవాళ్ళు కాదు. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి? ఒబిసిటీని ఒకప్పుడు బాగా స్టౌట్గా ఉండేదాన్ని డిఫరెన్స్. బాడీ బిల్డ్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి మజిల్ ఉండొచ్చు, ఇంకోటి ఫ్యాట్ ఉండొచ్చు. అబ్డామినల్ ఫ్యాట్, కడుపు లోపల ఉండేటువంటి ఇంటెస్టైన్స్ చుట్టూతో ఉండేటువంటి ఫ్యాట్, అది దట్ ఈస్ డేంజరస్. మస్కులర్ బిల్డ్, మజిల్ ఉంటే మంచిది. మజిల్ అండ్ బోన్ స్ట్రెంగ్త్, అది జాయింట్స్కి ప్రొటెక్టివ్గా ఉంటుంది. లాంగివిటీ, ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఇట్స్ ఆర్గన్ ఆఫ్ లాంగివిటీ. ఎక్కువ కాలం బతకాలి అంటే ఏ ఆర్గన్ బాగుండాలంటే ఇట్స్ మజిల్. మజిల్ ఇస్ ద ఆర్గన్ ఆఫ్ లాంగివిటీ. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మనకి జనరల్గా మజిల్ మాస్ తగ్గుతూ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయగలిగినట్టయితే మనం ఈ సార్కోపీనియా అనేటువంటిది అవాయిడ్ అంటే రెగ్యులర్గా వెయిట్ లిఫ్టింగ్ చేయడం, బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం. సో ఇప్పుడు మనం కమింగ్ టు అవర్ డిస్కషన్, ఒబేసిటీ వెల్ బిల్ట్ అనేది ఇట్ ఈ 2 థింగ్స్. వెయిట్ బాగున్నాడు అంటే అది ఈజ్ ఇట్ బికాజ్ ఫ్యాట్ వల్ల ఉన్నాడా, మజిల్ వల్ల ఉన్నాడా? మజిల్ వల్ల ఉంటే గుడ్. మీరు అన్నట్టు పాతకాలంలో వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు, రెగ్యులర్గా పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మజిల్ రెగ్యులర్గా న్యాచురల్గా బాగుంటుందేమో. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ డైట్, ఎర్రేటిక్గా టైం ప్రకారం తినకపోవడము, అంటే దాని రెస్ట్ సరిగా లేకపోవడం, స్ట్రెస్ యాడ్ అవ్వడం, వీటి వల్ల ఫ్యాట్ ఒబేసిటీ పెరిగిపోతుంది. లావుగా ఉన్నా కూడా కడుపు లోపల అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోతుంది. స్టడీ కూడా చేస్తారు రీసెంట్గా బాంబేలో. ఇండియన్ మోడల్స్ అంటే మనకి మోడల్స్ని తీసుకొని వాళ్ళకు కూడా అబ్డామిన్ స్కాన్ చేసి చూస్తే కూడా ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ అనేటువంటిది మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఆ అవేర్నెస్ ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అవే చెప్తారు, ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ ఉండే దానివల్ల వీళ్ళకి ఎక్కువ రిస్క్ వస్తుంది ఫర్ ఆల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఇప్పుడు మీరు క్యాన్సర్ గురించి చెప్తున్నారు, ఇందాక చెప్పారు మాట్లాడుతూ. క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా పూర్వులకి ఎవరికైనా ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? దానికైనా సంబంధం ఉంది అసలు? వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్, ఇప్పుడు ఉదాహరణకి మీరు మమ్మల్ని అడిగినట్టయితే ఒక 100 మంది మన పేషెంట్స్ని తీసుకుంటే 100కి 10 మందే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 90 మందికి స్పొరాడిక్, అది వేరే వేరే కారణాల వల్ల కారణం తెలియకుండా వస్తుంటుంది. క్యాన్సర్ అంటే మరణంకి దగ్గర అయినట్టుగానే భావిస్తుంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? సో అది కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కావచ్చు. అంటే ఎస్పెషల్లీ మనం స్టేజ్ 4 క్యాన్సర్ మొత్తం వైడ్ స్ప్రెడ్ అయిన తర్వాత మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఇటువంటిది కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కావచ్చు. కానీ బట్ ఇన్ జనరల్ ఆ పర్స్పెక్టివ్ అనేది ఇప్పుడు మారిపోయింది. మీరు ఏ క్యాన్సర్ తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం, ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త మందులు రావడము, లేకపోతే కొత్త అప్రోచ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ను జయించిన కొన్ని కేసెస్ మనం వింటున్నాము. వాళ్ళు జయించడానికి ఎలా వాళ్ళు జయించారు? ఆ జయించిన వెనకాల మన మెడికల్తో పాటు మైండ్ యొక్క పాత్ర కూడా ఉంటుందా? అలా క్యాన్సర్ని జయించారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు అంటే తప్పకుండా ఆ ఇండివిజువల్ యొక్క మనస్థైర్యం ఒకటి. బట్ అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ సిస్టమ్స్ అన్ని చోట్ల, ఇంట్లో, బయట, వర్క్ ప్లేస్లో అండ్ హాస్పిటల్లో సైకలాజికల్, సైకోసోషల్ కౌన్సిలింగ్ ఇన్ని కలిస్తే మనం ఒక సక్సెస్ఫుల్ క్యాన్సర్ సర్వైవర్ని చూడగలుగుతాం. 4th స్టేజ్, లాస్ట్ స్టేజ్కి వచ్చి కూడా క్యాన్సర్ జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 4th స్టేజ్ క్యాన్సర్లో అన్నిసార్లు మనం క్యూర్ చేయలేము. జనరల్గా 4th స్టేజ్ క్యాన్సర్లో క్యూర్ అనే మాట చాలా అరుదుగా వాడతాం. కానీ కొన్ని క్యాన్సర్లో సబ్ టైప్స్, ఇప్పుడు ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ మేము కామన్గా చూసేది 4th స్టేజ్లో. లంగ్ క్యాన్సర్లో ALK పాజిటివ్ లంగ్ క్యాన్సర్ అని ఒక సబ్సెట్ ఉంటుంది. అంటే 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే 5కో 7 మందికో ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. వీళ్ళకి ఈ లాంగ్ టర్మ్ సర్వైవల్ 7 years 10 years బతికే వాళ్ళు విత్ దట్ పర్టికులర్ ట్యాబ్లెట్ ఉన్నారు. ఇట్లా ఇదేంటి ఈ సిచ్యువేషన్ వాళ్ళకి ముందు లేదు, 10 years ముందు లేదు. సో మోస్ట్ లైక్లీ మీరు ఆప్టిమిస్టిక్గా చూస్తే కనుక ఫ్యూచర్లో చెప్పగలుగుతామేమో. ఈ రోజు మనకు లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఉంటారు స్టేజ్ 4లో అనేటువంటిది మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. అంటే క్యాన్సర్ జయించిన వాళ్ళు ఏ స్టేజ్లో వాళ్ళు ఎక్కువ మంది క్యాన్సర్ జయించిన వాళ్ళుగా ఉన్నారు? ఏ స్టేజ్? 1, 2, 3, 4 స్టేజెస్ ఉన్నాయి కదా. నార్మల్గా ఆలోచిస్తే కూడా స్టేజ్ 1, స్టేజ్ 2లో ఎక్కువ మంది ఉంటారు.
అలాగే కొన్ని క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్ ఉంది. ఇంటెస్టైన్ క్యాన్సర్లో స్టేజ్ 3లో కూడా క్యాన్సర్ క్యూర్ అవుతుంది. సో క్యాన్సర్ జయించటంలో మనసు యొక్క పాత్ర ఏమైనా ఉంటుందా? మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ అంటారు కదా. దీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో వాళ్ళు టైంకి వచ్చారు, డోస్ కరెక్ట్గా తీసుకున్నారు, బికాస్ ఆఫ్ వాట్ వాళ్ళ మనస్థైర్యం వల్ల, వాళ్ళు ఉత్సాహంగా ఉండడం వల్ల వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఎస్, మీరు అన్నది కరెక్ట్. సో మనస్థైర్యం అదిగా ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ సీ ఇన్ దట్ యాంగిల్. తర్వాత ఈ క్యాన్సర్ అనేది కాస్ట్లీయా ఈ వైద్యం? సో క్యాన్సర్ వైద్యం కాస్ట్లీయా అంటే ఈ రోజుల్లో క్యాన్సర్ వైద్యం అనేటువంటిది చాలా వరకు అఫోర్డబుల్గానే ఉంది. కామన్గా వచ్చేటువంటి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో కామన్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, కార్ టీ సెల్ థెరపీ, కొత్తవి అది బ్లడ్ క్యాన్సర్స్లో, అట్లాగే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, ఇవి కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ ఉంటాయి. క్యాన్సర్కి ఆహారానికి ఏమైనా అనుబంధం ఉందా? డైట్ అండ్ క్యాన్సర్లో కన్క్లూషన్స్ చెప్తాను. సో వీటిలో ఏంటంటే ఇది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అండ్ ASCO వీరందరూ కూడా ఏంటంటే డైట్ అండ్ క్యాన్సర్ విషయానికి వస్తే, డైట్, ఆల్కహాల్ ఈజ్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ డైట్. చాలా వరకు దేశాల్లో, చాలా కల్చర్స్ లేటెస్ట్ రికమెండేషన్ ఇస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ కార్సినోజెనిక్. అది నెంబర్ 1. నెంబర్ 2, అనిమల్ ఫ్యాట్ ఇంటేక్ తగ్గించాలి. అనిమల్ ఫ్యాట్ అంటే రెడ్ మీట్లో ఉంటుంది. రెడ్ మీట్ అంటే పోర్క్, బీఫ్, ఇటువంటివి రెడ్ మీట్ కన్సంప్షన్ తగ్గించాలి. రెడ్ మీట్ కన్సంప్షన్ వల్ల అనిమల్ ఫ్యాట్ కన్సంప్షన్ కొంచెం ఎక్కువై అది కొన్ని రకాల క్యాన్సర్స్కి కారణం అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ టొబాకో గురించి చెప్పే అవసరం లేదు. అండ్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇన్ ద ఫార్మ్ ఎలా చేయాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ బాడీ వెయిట్. అదే రోజుకు 10,000 అడుగులు అంటుంటారు. 10,000 అడుగులు, అది ఆ కాన్సెప్ట్ దట్ ఈస్ ఆల్సో దేర్. దెన్ ఇవన్నీ కాకుండా ఐదోది ముఖ్యమైనది ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అది మన క్యారెట్, కీరా లాంటివి, బ్రోకోలీ, ఏదో ఒకటి లాంటివి కంపల్సరీ ఒక టైమ్ ఆఫ్ ద డేలో అయినా మనం అది కన్జ్యూమ్ చేయాలనేటువంటి. సో ఈ 5 రికమెండేషన్స్ డైట్ అండ్ క్యాన్సర్కి. ఆహారానికి క్యాన్సర్ కూడా లింక్. ఐ థింక్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం ఆహారంలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఉంటుంది కదా, ఏది డేంజరస్, ఏది హెల్దీ? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్ ఎనిమల్ ఫ్యాట్ ఈస్ నాట్ రికమెండెడ్ సార్. ఎనిమల్ ఫ్యాట్ అనేటువంటిది అది, ప్లాంట్ ఫ్యాట్ ఈజ్ ఓకే, వెజిటబుల్ ఫ్యాట్కి ఎవిడెన్స్ లేదు, అనిమల్ ఫ్యాట్కి ఎవిడెన్స్. స్మోక్ ఫిష్ ఇటువంటివి ఎక్కువ గ్రిల్ చేసేది, నైట్రైట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ వద్దని అంటారు. బట్ అదర్వైజ్ దర్ ఈస్ నో పర్టికులర్ కంపారిజన్ వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ అంటే దర్ ఈస్. అంటే నాన్ వెజిటేరియన్లో కూడా ఫిష్ అనేది చాలా హెల్దీ అంటారు కదా. ఫిష్కి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు. ఇందా మీరు చెప్పారు ఫ్యాట్ ఇది ఇల్లి హెల్దీ, మన మజిల్ అనేది హెల్దీ అన్నారు కదా. మజిల్ బాగా బిల్డ్ అయితే మంచి ఆరోగ్యంగా ఉంటారు అంటారు కదా. మజిల్ బిల్డింగ్ మనకున్న ఆహారం ఏంటి టు అవాయిడ్ క్యాన్సర్? అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది అంటే దట్ ఈస్ ద కామన్ థింగ్. ప్రోటీన్ ఇంటేక్ ఉంటే కనుక దెన్ మజిల్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది దానికి. అండ్ ప్రోటీన్ అంటే మనకి వెజిటేరియన్ ఏమన్నా, నాన్ వెజ్ ఏమన్నా ఇంటేక్? వెజిటేరియన్ ప్రోటీన్ మోస్ట్ కామన్ మనం తీసుకునేది పల్సెస్, పప్పులు. ఇవి కాకుండా వెజిటేరియన్కి ఇప్పుడు తోఫు, సోయాబీన్ తోటి వచ్చిన ప్రోటీన్, అండ్ పనీర్. ఇది మెయిన్ వెజిటేరియన్స్ ప్రోటీన్స్. సో వెజిటేరియన్ ఇది. నాన్ వెజిటేరియన్కి చికెన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఎగ్స్ ఆఫ్ కోర్స్. పొల్యూషన్కి క్యాన్సర్కి లింక్ ఉందా? ఇప్పుడు IARC ప్రకారం మనకి అర్థమైంది ఎయిర్ పొల్యూషన్కిను లంగ్ క్యాన్సర్కి లింక్ మెల్లమెల్లగా పెరుగుతుంది. అండ్ ఎయిర్ పొల్యూషన్లో కూడా పార్టికులేట్ మ్యాటర్, అది PM 2.5 అంటారు. సో ఆ పార్టికులేట్ మ్యాటర్ అండ్ ఈ బెంజిన్స్, ఈ వెహికల్ పొల్యూషన్ ఉంటుంది. సో ఇవి దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ ఇంప్లికేటెడ్ ఇన్ క్యాన్సర్ కాజేషన్. బ్లడ్ క్యాన్సర్ అనేది డేంజరస్. ఎందుకు బ్లడ్ క్యాన్సర్ అంటారు? మామూలుగా క్యాన్సర్ అనగానే బ్లడ్ క్యాన్సర్ మాట ఎందుకు వినపడుతుంది? మన క్యాన్సర్స్ తీసుకున్నట్టయితే బ్లడ్ క్యాన్సర్స్, సాలిడ్ ఆర్గన్ ట్యూమర్స్ క్యాన్సర్స్ అని రెండుగా డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేటువంటిది టోటల్గా దాని అప్రోచ్, దాని ట్రీట్మెంట్ విధానం, దాని డయాగ్నోసిస్లో మనం వాడేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. అట్లాగే వాటి రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మిగతా సాలిడ్ ట్యూమర్స్ అనేది ఒక పద్ధతిలో ఉంది. దాంట్లో స్టేజ్లు మాట్లాడతాం, స్టేజ్ 1, స్టేజ్ 2. బ్లడ్ క్యాన్సర్స్లో ఏంటంటే లుకీమియాస్ అంటాం. ఈ లుకీమియాస్ అనేటువంటి దాంట్లో మనం స్టేజెస్ మాట్లాడం. ఎందుకంటే క్యాన్సర్ రక్తంలో ఉంది, రక్తం శరీరం అంతా తిరుగుతుంది కాబట్టి వీ డోంట్ టాక్ అబౌట్ స్టేజెస్. బ్లడ్ క్యాన్సర్లో టైప్స్, ALL, AML, CLL, CML ఇలాగా మనం టైప్స్ మాట్లాడతాం. బ్లడ్ క్యాన్సర్ అనే వాటికి అందరికీ ఏంటంటే ఆ పేరు, బ్లడ్ అంటే రక్తం కొక్కుతాడు, లేకపోతే రక్తం పోతుంది, రక్తం వాంతి అవుతుంది, ఇలా అంటే ఒక పిక్చర్ ఒకటి ఫామ్ అవుతుంది. అందుకని బ్లడ్ క్యాన్సర్ అనగానే అందరూ భయపడిపోతారు. సో దీనికి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ అనేటువంటిది ఇట్ ఈస్ డెఫినెట్లీ మాకు ఆంకాలజిస్ట్ కూడా బ్లడ్ క్యాన్సర్ అనగానే మేము అలర్ట్ అవుతాం. ఎందుకంటే అది
ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా టర్న్ అవుతుంటుంది అనమాట. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. బికాస్ ఆ రక్తం కణాలన్నింటినీ కూడా క్యాన్సర్ కణాలు నిండిపోతాయి కాబట్టి నార్మల్ ఫంక్షనింగ్ తక్కువైపోతుంది. వాళ్ళకి బ్రీదింగ్ అందకపోవచ్చు, ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువైపోయి బ్లీడ్ అవ్వచ్చు. ఈ బ్లీడింగ్ బ్రెయిన్లోనో లంగ్స్లోనో అయితే సడన్గా పేషెంట్కి ఏమైనా జరిగిపోవచ్చు కాబట్టి డాక్టర్లు కూడా బ్లడ్ క్యాన్సర్ అనగానే అలర్ట్ అవుతారు వెంటనే. వాటిలో అలర్ట్ మేము చెక్ చేసేది ఏంటంటే ఈ ఏఎల్ఎల్, ఏఎంఎల్, సిఎల్ఎల్, సిఎల్ఎల్ ఈ టైప్లో ఏది అనేది. ఏఎంఎల్ అన్నా ఏఎల్ఎల్ అన్నా అక్యూట్, అంటే వెంట నిన్న మొన్న వచ్చింది, తొందరగా దానికి ఏమైనా జరుగుతుంది అనేటువంటిది అది కొండ గుర్తు. క్రానిక్ అనేటువంటిది కొంతకాలం నుంచి ఉంది, అది కొంచెం పర్వాలేదు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అనమాట. అందుకని బ్లడ్ క్యాన్సర్ అంటే ఇన్ జనరల్ అందరూ భయపడుతుంటారు. బట్ అన్ని బ్లడ్ క్యాన్సర్స్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, కానీ తక్షణం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్ మీరు చెప్పే దాన్ని బట్టి బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక అంత ప్రమాదకరం కాదు. నెక్స్ట్ క్యూరబిలిటీ అనేది బాగా ఇప్పుడు వచ్చిందంటారు మీరు, అంతే కదా. తర్వాత మామూలుగా ఈ సెల్స్ ఉంటాయి కదా లోపల, ఈ కణాలు చచ్చిపోవటము, కొత్త కణాలు పుట్టటము ఇవన్నీ ఉంటాయి కదా. కొత్త కణాలు పుట్టే కొద్దీ మనకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటుంటారు కదా. ఈ కొత్త కణాలు పుట్టడంలో మనిషి యొక్క ఆలోచన విధానం కూడా దాని మీద ప్లేస్, వాడు యంగ్గా ఆలోచించడం, ధైర్యంగా ఉండటం, ఇటువంటి మానసికమైన విధానం వల్ల కూడా సెల్స్ కొత్త సెల్స్ మంచి సెల్స్ పుడతాయి. అది మళ్ళీ క్యాన్సర్ను కూడా మనం జయించే అంతగా కూడా మంచి సెల్స్ పుడతాయి అని కూడా ఈ మధ్య రీసెర్చ్లో వచ్చిందని అంటున్నారు. ఇది ఎంతో నిజం సార్. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ మేబీ ఆల్వేస్ గుడ్. కానీ అంటే ఇప్పుడు దాని పాజిటివిటీకి ఈ కొత్త సెల్స్ మంచి సెల్స్ యంగ్ సెల్స్ పుట్టడానికి లింక్ ఉంది సైంటిఫికల్గా నేను చదివినంత వరకు లేదండి, ఎక్కడ లేదు బుక్స్లో. అట్లాంటిది మరి ఉంటే కనుక ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఎవరైనా వస్తే దాన్ని మనం డిజైన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ మేమే ఒక ప్రాజెక్ట్ చేసాం, యాక్చువల్లీ 2 ప్రాజెక్ట్స్ చేసాం. కోలన్ క్యాన్సర్లో ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్లో ఒకటి. మన యాడ్ లైఫ్ యోగా న్యాచురోపతి వాళ్ళతోటి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి యోగా న్యాచురోపతి అట్లా డివైడ్ చేసి ఓన్లీ డైట్ ఇచ్చి కొంతమందికి యోగా న్యాచురోపతి, వాళ్ళకి ఎవరైతే యోగా అండ్ న్యాచురోపతి ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అవ్వడం, జనరల్గా హెల్త్ బాగా మెయింటైన్ అయ్యింది. క్యాన్సర్ అనగానే ఇమ్యూనిటీగా ఏర్పడే మాట కీమో. ఈ కీమో అనేది కీమో తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? కీమో అనేది కాస్ట్లీయా? కీమో అంటే కీమోథెరపీ క్యాన్సర్ని మందుల ద్వారా గ్లూకోజ్లో కలిపో లేకపోతే డైరెక్ట్గాను ఐవి ఇంట్రావీనస్ ఇవ్వడం ద్వారా చేయడం కీమోథెరపీ అంటారు. కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు టెంపరీగా ఉంటాయి. అంటే కీమోథెరపీ ఇచ్చిన రోజులు అవి ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ కీమోథెరపీ ఇచ్చే ఆ టైంలో ఏమవుతుందంటే మనకి వాంతులు, విరోచనాలు, కొంచెం జుట్టు ఊడిపోవడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. వీటిని కరెక్ట్గా ఇప్పుడు మనం టైంకి దాన్ని డయాగ్నోస్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ చాలా కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల వరకు ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ. కొంతమందికి చేతులు కాళ్ళు తిమ్మిర్లు అనేటువంటివి, కొంతమందికి హార్ట్ పంపింగ్ మీద కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్గా జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్లనే కీమోథెరపీ అంటే కాస్ట్లీ అన్నారు. కీమోథెరపీ అన్ని కీమోథెరపీలు కాస్ట్లీ కాదు, కొన్ని కీమోథెరపీసే కాస్ట్లీ. చాలా వరకు కీమోథెరపీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి జెనరిక్స్ మెడిసిన్స్ చాలా వచ్చేసాయి, అఫోర్డబుల్గానే ఉన్నాయి. కీమో వల్ల, థెరపీ వల్ల గుడ్ సెల్స్ కూడా చచ్చిపోతాయి. సో కీమోథెరపీ మందుకి మంచి కణం ఏది, చెడు కణం ఏది తేడా తెలియదండి. అది రక్తం లేనప్పుడు దాని దారిలో ఏవి కణాలు వస్తే అన్నింటినీ చంపుకుంటూ పోతుంది. మంచి కణాలు రికవర్ అయిపోతాయి, క్యాన్సర్ కణాలకి రిపేర్ మెకానిజం సరిగా ఉండదు కాబట్టి అవి రికవర్ అవ్వలేదు. సో అది కాన్సెప్ట్, అది కీమోథెరపీ కాన్సెప్ట్. అది కీమో అనేది దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా వచ్చాయి లేటెస్ట్గా? కీమో ఈజ్ మస్ట్. కీమోథెరపీకి ఆల్టర్నేటివ్ అంటే ఒక్కొక్కసారి మనం టార్గెటెడ్ థెరపీస్ అని, ఇమ్యూనోథెరపీస్ అని ఇస్తాం. అది ఆ టార్గెట్ దొరకాలి మనకి కరెక్ట్గా. అలాగే ఇమ్యూనోథెరపీ అనేటువంటిది ఆ జబ్బులో పనిచేస్తుంది అనే విషయం మనకు అర్థం కావాలి. అట్లా ఉంటే కనుక కీమో బదులు ఈ టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ మనం రొటీన్గా ఈ ప్రాక్టీస్లో వాడుతున్నాం. బట్ అది అందరికీ అప్లికబుల్ కాదు. ఈ కీమో క్యాన్సర్ పెరగకుండాను, అలాగే క్యాన్సర్ సంఖ్య పెరగకుండాను ఉండటానికి మీరు ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటి ప్రభుత్వానికి, ప్రజలకి, ఆసుపత్రులకి, డాక్టర్స్కి? ఫస్ట్ అంటే ఇప్పుడు ఆంకాలజిస్ట్గా మేము కూడా క్యాన్సర్ సెంటర్లో కూర్చొని ఉన్నాం, కానీ జనరల్గా కమ్యూనిటీలో ఉండే డాక్టర్స్ అందరికీ కూడా ఏంటంటే ఈ అవేర్నెస్ డెఫినెట్గా పెరిగింది. బట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెనకాడొద్దు. ఏదైనా అనుమానం ఉంటే ఒక స్కాన్ చేయడానికి, ఒక టెస్ట్ చేయడానికి వెనకాడొద్దు. డాక్టర్స్ అవేర్నెస్ అండ్ దెన్ ఎర్లీగా డయాగ్నోస్ చేసే ప్రయత్నం చేయాలి. పేషెంట్స్ ఆర్ జనరల్ పబ్లిక్ కూడా ఇది ఒక క్యాన్సర్ అయ్యిండొచ్చు అనేటువంటిది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. క్యాన్సర్ అనగానే భయపడొద్దు. దానిలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు కాబట్టి
ఆందోళనకు గురి కావద్దు, కరెక్ట్ డాక్టర్ను కరెక్ట్ స్పెషలిస్ట్ను కలిస్తే అయిపోతుంది. ప్రభుత్వాలకి ఏంటి అంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ క్యాంప్స్ కానీ మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. క్యాన్సర్కి ఇప్పుడు వ్యాక్సిన్, ఎస్పెషల్లీ సర్విక్స్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ఆ వ్యాక్సిన్ ఒకటి క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్ అట్లీస్ట్ ఫర్ సర్విక్స్ క్యాన్సర్ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్లో గుడ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్కి చేయాలి. ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఈ ప్రైమరీ హెల్త్ కేర్, ప్రైమోర్డియల్ హెల్త్ కేర్కి తీసుకెళ్ళాలి. క్యాన్సర్కి ఏమన్నా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందా? క్యాన్సర్ నివారణకి జనరల్గా వ్యాక్సిన్స్ అది ఏవి రాలేదు ప్రస్తుతానికి. రీసెంట్గా చదివి ఉంటారు రష్యా వ్యాక్సిన్ ఏదో వచ్చిందని, బట్ అది మన వరకు అందుబాటులోకి రాలేదు. కానీ మనకి క్యాన్సర్కి ఇండైరెక్ట్గా అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా లివర్ క్యాన్సర్ని అవాయిడ్ చేయవచ్చు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సర్విక్స్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మగపిల్లల్లో కూడా హెచ్పివి వ్యాక్సిన్ని కొన్ని దేశాలు అడ్వైస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే హెడ్ అండ్ నెక్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంది. క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అట్ దిస్ మూమెంట్ అంటే హెపటైటిస్ బి అండ్ హ్యూమన్ ప్యాపిలో హెచ్పివి వ్యాక్సిన్స్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఇండియాలో ఉన్నాయి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఉంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్కి రాలేదు. యాంటీబయాటిక్స్ అనేది మరి అవాయిడ్ చేయండి అంటుంటారు, బట్ యాంటీబయాటిక్ యూసేజ్ పెరిగింది. దీన్ని ఎలా చూడాలి? క్యాన్సర్కి యాంటీబయాటిక్స్ లింక్ ఉందా? యాంటీబయాటిక్స్కి క్యాన్సర్కి డైరెక్ట్ లింక్ లేదు సార్. బట్ ఇన్ జనరల్ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది చాలా రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి. మామూలుగా ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా మనం ఏదైనా మెడిసిన్ కొనుక్కోవాలన్నా సంబడి ఎవరో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ డిస్పెన్స్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే అవి నాన్న పులి కథలాగా ఎప్పుడు పడితే అప్పుడు వాడేస్తే అసలు అవసరమైనప్పుడు అది పనిచేయకపోవచ్చు. సో కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది. సో మన శరీరాన్ని మనం గౌరవించాలి, తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం వల్ల అలాగే డాక్టర్ని కలుస్తుండాలి, టెస్టులు చేసుకోవాలి. ఇవన్నీ జరిగితే క్యాన్సర్ అవేర్నెస్ కానీ పెరిగితే మనం ప్రిలిమినరీ స్టేజ్లోనే క్యాన్సర్ని కొంత సంఖ్య తగ్గేది, క్యాన్సర్ ప్రమాదాలు కూడా నివారించవచ్చు. క్యాన్సర్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమి లేదు అని మీరు ఒక ధైర్యాన్ని, ఒక అవేర్నెస్ని మీరు ఇస్తున్నారు. అంతే కదా. థ్యాంక్ యూ సార్.